హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్ 16. ఈరోజు హౌస్లో న్యూ కెప్టెన్ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. హౌస్ మేట్స్ అందరూ కొంచెం అటెన్షన్తో ఉన్నారు ఈసారి క్యాప్టెన్సీ అవ్వాలి అని చెప్పేసి. సో క్యాప్టెన్గా అవడానికి బిగ్ బాస్ మంచి టాస్క్ ఈసారి ఇంకా గట్టి టాస్క్ ఇస్తారు. మేబీ ఫిజికల్ రిలేటెడ్ కాకుండా ఇంకొంచెం అందరూ ఆడదగ్గే టాస్క్ ఇస్తే బాగుంటుంది. అంటే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టు, సో ప్రతి ఒక్కరు ఆడేటట్టు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చేటట్టు ఇస్తే కెప్టెన్సీ కంటెండర్ అవడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను. తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఈరోజు కొంతమందిని కన్ఫెషన్ రూమ్కి పిలిపించారు. వాళ్ళకు కొన్ని టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ వాళ్ళు వెల్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు కోరుకున్న ఫుడ్ వస్తుందని చెప్పేసి. తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చారు. అది టాస్క్ కాదు, హౌస్లో ఉన్న సెలబ్రిటీస్వి కొంతమందివి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్, పేరెంట్స్ ఆడియోస్, వీడియోస్ ఇలాంటివి కొన్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో అవి తీసుకోవడానికి ఒక్కొక్కరిని అంటే ఒక చిన్న టాస్క్ పెడతారు. దాంట్లో గెలిచిన వాళ్ళు వెళ్తారు. తర్వాత సంథింగ్ బ్యాటరీ రిలేటెడ్, ఛార్జింగ్ రిలేటెడ్ ఉంది. దాంట్లో పర్సంటేజ్ వరకు వాళ్ళు చూస్ చేసుకోవాలి. బిగ్ బాస్ ఒక 3 ఛాన్సెస్ ఇస్తారు. దాంట్లో ఒకటి చూస్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేసుకుంటారో లేకపోతే ఎలా చేసుకుంటారో. బట్ ఫస్ట్ ఇమాన్యుల్ వెళ్ళారు. ఆయన పార్షాలిటీ లేకుండా ఫస్ట్ అందరికి ఛాన్స్ రావాలని చెప్పేసి తక్కువ పర్సంటేజ్తో ఉన్నది వాళ్ళ మదర్ ఫోటో అనుకుంటా అదే తీసుకున్నారు. సో అంతటితో ఓకే. తర్వాత మనం స్పెసిఫిక్గా ఈరోజు పోల్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న నామినేట్ అయిన వాళ్ళ గురించి నిన్నటితోనే పోల్స్ అనేది స్టార్టింగ్ అయిపోయినాయి, ఓట్ పోల్స్. అండ్ ఈ రోజు చూసుకుంటే స్పెసిఫిక్గా అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే స్పెసిఫిక్గా ఉన్న కామనర్స్ లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళకి ఓటింగ్ కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు సెలబ్రిటీస్. మేబీ సెలబ్రిటీస్కి మంచి ఓటింగ్ పెడుతుంది, ఎందుకంటే దే ఆర్ వెల్ నోన్ పర్సన్ కాబట్టి. సెలబ్రిటీస్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. బట్ కామనర్స్ అనేవాళ్ళు బిగ్ బాస్లో చూసే స్పెసిఫిక్గా రోజు చూసే ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. సో అండ్ ఆల్సో నేనేం చెప్పగలుగుతానంటే, మనం ఈ కామనర్స్కి ఎక్కువ ఓట్ వేసుకొని హౌస్లో ఉంచితే మనకు కావాల్సిన ఎంగేజ్మెంట్ వీళ్ళు తేగలరు. అండ్ ఆల్సో కంపేర్ టు సెలబ్రిటీస్ చూసుకుంటే సెలబ్రిటీస్లో హౌస్ని స్టాండర్డ్స్ పెంచేటట్టు ఆడేవాళ్ళు అంతగా లేరు. ఉన్న వాళ్ళు కామనర్స్లోనే ఉన్నారు. మాట్లాడగలిగే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ కామనర్స్లో ఉన్నారు. సెలబ్రిటీస్లో తక్కువ ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మంచి కంటెస్టెంట్స్ని తెస్తారేమో, అది మనం చెప్పలేము ఎలా చేస్తారేమో. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మేబీ కొన్ని ఛాన్సెస్ వల్ల ఇలాంటి వాళ్ళే వస్తే మళ్ళీ అంతగా ఏముండదు. సో కామనర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో కామనర్ షుడ్ బి దేర్. సో పోల్స్లో ఈ రోజు వరకు కామనర్స్ ప్రియా శెట్టి గారు ఇంకా లిస్ట్లో ఉన్నారు. తర్వాత హరీష్ గారైనా పవన్ కళ్యాణ్ అయినా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నారు. బట్ టాప్లో రాము అండ్ ఫ్లోరా సైని గారు ఉండడం ఓకే, దట్స్ ఇట్. ఎందుకంటే వాళ్ళు వెల్ ప్లే ఆడుతున్నారు. ఫ్లోరా సైని గారు ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి నామినేషన్ ఉన్నారు, బట్ సేవ్ అవుతున్నారు. ఈసారి కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్లోరా సైని గారికి, ఎందుకంటే ఈరోజు ఆమె జైల్లో నుంచి కూడా బయటికి తీసేశారు. సో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ఆమె గట్టిగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటాను. మేబీ ఆమె యూస్ చేసుకొని ఇలాంటి టాస్క్ యూజ్ చేసుకుంటే ఆమెకు ఇంకా ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆమె యూటిలైజ్ చేసుకొని ఆ కెప్టెన్సీ కంటెండర్ అయితే, కెప్టెన్ దాకా వెళ్ళడం అవసరం లేదు, కంటెండర్ అయినా చాలు, కొంచెం చూస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఓటింగ్ పెరగడానికి బాగా ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్పెసిఫిక్గా 3 కేటగిరీస్ 2 కేటగిరీస్ చేస్తున్నారు. ఒక కేటగిరీ ఉండేసి మిగిలిన కామనర్స్లో ద బెస్ట్ కామనర్స్ని కావాలని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో తేడానికి లోపలికి వాళ్ళకి అలౌ చేయలేదు. మేబీ వాళ్ళల్లో కొంతమంది రావచ్చు. అండ్ ఆల్సో సెలబ్రిటీస్లో కొంతమంది వెల్ నోన్ పర్సన్, సోషల్ మీడియా వైపు అయినా సీరియల్స్ వైపు అయినా పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు, ఈ మధ్య బాగా ఫేమస్ అయిన వాళ్ళు, అది కూడా మీకు తెలుసు, బాగా ఫేమస్ అయిన ఒక పర్సన్ కూడా ఉన్నారు. మేబీ ఆమె కూడా రావచ్చు హౌస్లోకి. అండ్ ఆల్సో ఎక్స్ హౌస్ మేట్స్ని తెస్తారా, ఇది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎక్స్ హౌస్ మేట్స్ని తెస్తే లాస్ట్ సీజన్ లాగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం నేనైతే ఎక్స్ హౌస్ మేట్స్ని తేయకూడదు హౌస్లోకి. వీళ్ళు వస్తే మళ్ళీ లాస్ట్ సీజన్ లాగా కొన్ని వైబ్స్ వస్తాయి. సో ఆ వైబ్స్ మనకి నచ్చలేదు కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచితేనే బెస్ట్. ఉన్న కామనర్స్లో లాస్ట్ అగ్ని పరీక్ష షోలో వెల్గా పర్ఫామ్ చేసిన కామనర్స్లో కొంతమంది సెలెక్ట్ చేసుకొని, అండ్ ఆల్సో కొంతమందిని
సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళని, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా క్రిస్పీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఈ రోజు హౌస్లో చెప్పడానికి అంత గొడవలు జరగలేదండి. గొడవలు జరగలేదు, పెద్ద డిస్కషన్ జరగలేదు, అంత పెద్ద కమ్యూనికేషన్ జరగలేదు. ఆ, ఇంకేం లేదు దాంట్లో చెప్పాలంటే ఈరోజు. సో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మాత్రం రేపు ఈ రోజు నుంచి కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. చూద్దాం అది కొత్తదో లేకపోతే ప్రీవియస్ బిగ్ బాస్ హౌసెస్ లో జరిగిన ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నారా అనేది మనకి రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది. రేపటి నుంచి ఫుల్ స్వింగ్ లో ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరగబోతుంది. మేబీ రేపే ఆ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు కూడా మనకి తెలిసిపోతుంది. దట్స్ ఇట్ ఈ రోజుకి. అండ్ ఆల్సో నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.